ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. మనం పార్ట్ 3లో ఊరబావి దగ్గర వరకు తెలుసుకున్నాం కదా. ఊరబావి దగ్గర ఒక ఆవిడ కలిసి, అలాగా నాయన అయితే ఆడద చమత్కారం చూపిస్తారా అని మా ఇంటికి పిలుచుకొని పోతుంది. పిలుచుకొని పోయి వాళ్ళ ముగ్గురికి వాళ్ళ పెద్ద సంసారం, రైతులు పూర్వము పెద్ద సంసారం, ఒక్కొక్కరికి 10 మంది 20 మంది ఉంటారు ఒక్కొక్క ఇంట్లో. పిలుచుకుపోయి వాళ్ళ ముగ్గురికి వాళ్ళ బావగారికి అందరికి చెప్పింది. ఈయన మా బావ చాలా దూరం చుట్టము, చూశానికి వచ్చాను నన్ను, మా బావని చెప్తాది. సరేలే మర్యాద చెప్పు అని చెప్తారు. ఆయన సరే కాళ్ళు కడుక్కోపో అని కాళ్ళు కడుక్కో, స్నానం గినం చేసి స్నానం చేసినాక భోజనానికి కూర్చోమంటారు. భోజనానికి కూర్చుంటాడు. భోజనం తినేటప్పుడు అన్నం ముద్ద పెట్టినప్పుడు గొంతు పట్టుకుంటుంది. పట్టుకుంటే అంటారు. ఆయన పట్టుకుంటే అని అరుస్తానే అందరూ వాళ్ళంతా వాళ్ళ బావగారు వాళ్ళ మూడు అందరూ గొడవలు గొడ్డెల్లో కట్టెలు తీసుకొని వస్తారు కొట్టేదానికి. అప్పుడు ఇతను భయపడతాడు. పట్టుకుంటే కాదు, గొంతు పట్టుకునేది, నన్ను గొంతు పట్టుకునేది నీళ్ల కోసం పట్టినా నేను చెప్తాను. ఓహో అలాగా అని అందరూ వెళ్ళిపోతారు అనమాట. సరే, టైం లేదు కాబట్టి ఇంకో పాటలో తెలుసుకుందాం. నమో నమః. మీ శ్రీనివాసాచార్య.